సూపర్ టేస్టీ, సూపర్ క్రిస్పీ వెజిటబుల్ పకోడీ కోసం ముందుగా గిన్నెలో ఆనియన్ చీలికలు యాడ్ చేసేసుకున్నానండి. తర్వాత ఒక పాలకూర కట్టని పెద్ద కట్టే దాన్ని పెద్ద చంక్స్‌లో కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి చీలికలు ఒక 10 యాడ్ చేశాను. క్యారెట్ చీలికలు యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ చీలికలు యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఏ రకాలైన వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం, 1 కప్పు శనగపిండి వేసుకున్నాను, 3/4 కప్పు వరిపిండి యాడ్ చేస్తున్నామండి. మీకు పకోడీ సాఫ్ట్‌గా కావాలంటే శనగపిండి శాతం పెంచుకోవచ్చు, వరిపిండి శాతం తగ్గించుకోవచ్చు. లేదు మీకు క్రిస్పీగా కావాలంటే వరిపిండి శాతం కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు అండి. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకుని ఫస్ట్ ఈ వెజిటబుల్స్ అన్నిటికీ ఈ శనగపిండి, వరిపిండి కోట్ అయ్యేలాగా చూసుకున్నాను. తర్వాత ఇప్పుడు జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ మనం పకోడీ పిండి మిశ్రమంలాగా కలిపేసుకుంటామండి. మరీ లూజ్గా కాకుండా, మరీ టైట్గా కాకుండా పకోడీకి ఎలా కలుపుకుంటాం అలాగా. తర్వాత కాగిన ఆయిల్లో మనం బ్యాచుల వారీ వేసేసుకుని చక్కగా రెడ్డిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకుని